పేరు నండూరు భాస్కర్ ప్రసాద్. నేను వాలంటీర్ వింగ్ అధ్యక్షుడిని నూజివీడు నియోజకవర్గానికి. ఈరోజు పొలుసు పార్థసారథిరావు గారు మినిస్టర్ గారు గౌరవనీయులు, మరి ఆయన కల్తీ నెయ్యి టీటీడీలో 2019-24 ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో కల్తీ నెయ్యి చేసి లడ్డూలు చేశారని అపవిత్రమైపోయిందని చెప్పి మరి చెప్పినటువంటి సందర్భంలో ఈ రోజున ఆయన వెంకటేశ్వర స్వామి కోవిలలో మరేదో ప్రక్షాళన చేస్తున్నారంట. దాని గురించి అంతా అన్యాయం జరిగింది, దేవుడా నీకు ఏమనుకోబోకు అని ఏదో పాప ప్రక్షాళన ఏదో చేస్తున్నారట. అసలుగా 2019-24 వరకు మీరు ఆ పార్థసారథి గారు మరి ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా చేశారు. మరి టీటీడీ బోర్డు మెంబర్గా చేసినప్పుడు మరి మీరు కూడా భాగస్వామి అవుతారు కదా దాంట్లో. మరి మీరు భాగస్వామి అయినటువంటి పరిస్థితిలో మీరు ఈ రోజున అది ఇవాళ కల్తీ నెయ్యి జరగలేదని సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మీరు ఈ పని చేయడం ఏంటో, మరి ఎవరిని నూజివీడు ప్రజలను మోసం చేయాలన్నా, రాష్ట్ర ప్రజలను మోసం చేయాలన్నా, ఏ ఉద్దేశంతో మీరు ఈ పని చేస్తున్నారో ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మంత్రి గారు గౌరవనీయులు, మీరంటే ఎంతో కొంత మా వైసీపీలో ఉన్నారు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు, ఒక సీనియర్ నాయకులుగా రాష్ట్ర రాజకీయాల్లో ఉండి మరి ఈ రోజున మీరు వెంకటేశ్వర స్వామి నూజివీడు గుడిలో మరి మీరు యుగ్యత్వం ఆలోచించి ఇలాంటి ఆలోచనల్ని కొద్దిగా పునరాలోచించుకోవాల్సిందిగా నేను మంత్రి గారికి అడుగుతున్నాను ఈ సందర్భంగా.